హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తున్న ప్రజలకు, యోగా సింహం ధ్వని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు నిందారుగా మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీరు చేసే ప్రతి పని విషయంలో నమ్మకమైన పని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారము పరిశుద్ధుడైన దేవుడు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మన ముందు ఉంచాలని దేవునితో ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. మా అంశం పేరేంటి అంటే, దేవునినైనా సంతోషపెట్టేవారమై ఉన్నామా? ఉండాలి. చెప్పండి, ఏంటంట కదా? దేవునిని సంతోషపెట్టేవారమై ఉండాలి. మన అంశం పేరేంటి చెప్పండి? దేవుని సంతోషపెట్టేవారమై ఉండాలి. ఈరోజు మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు చాలా ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని సంతోషపెట్టేవారమై ఉండాలి. ఉన్నావా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుని సంతోషపరిచేవారుగా మనం ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనము చెప్పుకోబోతున్నాం. పిల్లలు గమనించినట్లయితే, సేవకులోనే కానీ విశ్వాసంలోనే కానీ దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉంటున్నామో తెలియట్లేదు, కానీ మనుషులను సంతోషపెట్టేవారుగా మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాం. చెప్పండి, ఏంటంట? ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, మనుషులను సంతోషపెట్టేవారుగా ఉన్నామా? రెండు, దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉన్నామా? ఇది ప్రశ్న. దానికి జవాబుదారులు ఎవరయ్యా అంటే నీవు, నేను. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మనుషులను సంతోషపెట్టేవారుగా ఉంటున్నామా? దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉంటున్నామా అనేది మనకు కావాలి. అందుకనే దశలోక సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చాలా ప్రత్యేకమైన మాట మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దశలోక రాసినటువంటి పత్రికలో ఆ సంఘానికి దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు గారు చాలా ప్రత్యేకంగా ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే గమనించగలుగుతున్నారా అని అంటే, ఎవరు కూడా గమనించలేని పరిస్థితి అయిపోతూ ఉంది. అందుకనే 1వ అధ్యాయము ప్రియులారా గమనించండి, 2వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము ధ్యానం చేసుకుంటే చాలా ప్రత్యేకంగా అక్కడ మనకి కొన్ని వచనాలు కనబడుతున్నాయి. ఏలి అనగా, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసముక్తమైనది కానే కాదు. సువార్త వలన ప్రియులారా గమనించండి, ఇక్కడ చాలా ప్రత్యేకమైన విషయాలు మనకి దాగున్నాయి. ఏంటి అంటే చూడండి, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారము కాక, మన హృదయములను పరీక్షించుచు దేవునినే సంతోషపెట్టేవారమై బోధించుచున్నాము. ప్రియులారా గమనించినట్లయితే ఇక్కడ 3 విషయాలు మనకి కనబడుతున్నాయి. ఎన్ని విషయాలు కనబడుతున్నాయి? ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి,
ప్రత్యేకమైన మాట ఏంటి అంటే ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటి అంటే మా బోధ కపటమైన బోధ కానే కాదు. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు, మాది కపటమైన బోధ కాదు. రెండోది, మోసభక్తమైన బోధ అసలనే కానే కాదు. అపిత్రమైన బోధ కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనము చివరి దినాల్లో ఉంటున్నాం. ఏ దినాల్లో ఉంటున్నాం? చాలా భయంకరమైన చివరి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రియులారా, చివరి గడిలో ఉన్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన దేవుడు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆ సమయంలోనే, అంతకు మునుపు వచ్చిన సమయంలో చూడండి ప్రియమైన, అంత్యక్రీస్తు అనేవాడు మనుషులని ఏలుబడి చేసి ఏం చేస్తున్నాడంటే బోధకుల్లో చొచ్చి మనుషులను సంతోషపెట్టే బోధనను బోధిస్తూ ఉన్నారు. ఏం చూడండి అసలుకి ఈ విషయాలు. ఈ అంత్యక్రీస్తు అనేవాడు మనుషులను సంతోషపెట్టే పరిస్థితిలోకి తీసుకొస్తున్నాడు. ఏంటి? ప్రియమైన దేవుని ఎంటర్టైన్మెంట్ అని అంటారు చూసారు. ఏది సంతోషపెడతారు, ఏది అంటే లేకపోతే నవ్వించటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, కరెక్ట్గా సమయానికి సీరియల్ సమయానికి కరెక్ట్గా సమయానికి కూర్చుంటారా లేదా? చెప్పండి. పలానా సీరియల్ వచ్చింది అని అంటే నువ్వు ఎంత పనైనా పక్కన పెట్టి కరెక్ట్గా ఆ సమయానికి వచ్చిన సీరియల్ వచ్చే సమయానికి వచ్చి కూర్చుంటా. జబర్దస్త్ చూడడంలో ఒకటి ఉన్నారన్నా చెప్పండి, ఖచ్చితంగా అందరూ చూస్తూనే ఉంటారు. జబర్దస్త్ అంటే మనుషులను సంతోషపెట్టే బోధ. ఇటీవలలో కూడా ఆత్మీయ విషయంలో కూడా చాలా భయంకరమైన పరిస్థితులకు వచ్చేస్తూ ఉన్నాయి. మనుషులను సంతోషపెట్టే బోధ బోధిస్తున్నారు ఈరోజు. అంత్యక్రీస్తు పరిపాలన కింద ఉన్నారు ఈరోజు. చెప్పండి ఏంటంట? అంత్యక్రీస్తు పరిపాలన కింద వీళ్ళున్నారు. సినిమాలకు వెళ్ళు, షికారులు చేయి, పబ్బులకి వెళ్ళు, క్లబ్బులకి వెళ్ళు, బారులకి వెళ్ళు, ఎలాంటి స్థలానికి వెళ్ళు, నీకేది కాదని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? కపటమైన మాటలు తెలియపరుస్తారు. బయటికి నవ్వుతారు, లోపలంతా చాలా భయంకరమైన విషపు ఆలోచనలు మనసు కలిగి ఉన్న ప్రజలు ఈనాటికి కూడా ఉంటూనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మోషే దినాల్లో కూడా మనం ఆలోచన చేస్తే మోషేని ఎదిరించినట్టు ఎమ్రేనంటి వారు ఆ గుంపులో చొచ్చినారు. ఎవరన్నారంట? మోషే అనే ప్రవక్తని, నాయకుడిని ఎదిరించే ఆ గుంపులో ఇద్దరు వ్యక్తులు ఎమ్రేనంటి వారు ఇంకా గుంపులోనే ఉండి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారంట? మనుషులను సంతోషపెట్టే మాటలు బోధ బోధిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు పేర్లు ఏంటంట? ఎమ్రే. ఈ పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. వీళ్ళిద్దరంట అన్నదమ్ములు అంట, సహోదరులు అన్నమాట. సహోదరుడు ఒకరినొకరు సహోదరులు అన్నట్టుగా సహోదరులు, బ్రదర్స్. ప్రేమన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవునికి సంఘములో కూడా వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? అంత్యక్రీస్తు పరిపాలన కింద ఉన్నంటి వ్యక్తులు, వారి మనసు కలిగినట్టు వ్యక్తులు ఈరోజు ప్రియులారా నమ్మకంగా ఉన్న ప్రజలని ఏం చేస్తున్నారండి? తప్పుద్రోవ పట్టించేస్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, మా బోధ ఏం బోధ అంట? ప్రియులారా గమనించినట్లయితే కపటమైనది కానీ కాదు. మా బోధ ఏంటో చెప్పండి? కపటమైనది కాదు ఇది. చూడండి, కీర్తన గ్రంథం, కీర్తన
కీర్తన 30 ఆ మాట మనం చదువుకున్నాం. చూడండి, 34:13. కీర్తన 34:13 వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలను పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెదికి దాన్ని వెంటాడుము. ఏమన్నంటున్నాడు? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారా? చెడ్డ మాటలు అంటే ఏంటి? బూతులు, అసహ్యమైన మాటలు, ఇంకా అసహ్యమైన కార్యాలు ఇవన్నీ జరిగిపోతాం. కపటమైన మాటలు, లోపల ఒక మాట, బయట ఒక మాట, బయట ఒక నవ్వు, లోపలంతా విషం. అమ్మో నాయన, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్కుసూటికి వెళ్ళేవాళ్ళని మనల్ని నమ్మొచ్చేమో కానీ కపటంగా ఉన్నవాడిని మరి ఏమాత్రం కూడా నమ్మటానికి వీల్లేదు. బయటికి మాత్రం దావీదు అంటే ఏంటనుకున్నా, అబ్బో ఆయన సింహం లాంటివాడు అన్నాడు అనుకో, వీడు మనసులో ఏదో ఉందన్నాను అర్థం. ఇక నేను నాలాంటివాడు ఏం చేస్తాడబ్బా, నన్ను భలే పొగుడుతున్నాడు అని చెప్పి నేను భలేగా ఎగురుతాలే, ఐజంపుల్ పైకి కిందకి ఎగురుతా కూర్చుంటాను అనమాట కదా. అందుకని ప్రభు ఏమని అంటున్నాడంటే, మీరు హృదయంలో నుంచి వచ్చింది కదంట, పెదవుల నుంచి వచ్చింది అన్నాను అంటున్నాడు. ఏమండి? పెదవుల నుంచి వచ్చింది. అందుకని చాలామంది ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, మనసులో ఒకటను బయట ఒకటి. ఈడు తెలుసుకోవాలరా, ఈ ఇంత భక్తిపరుడురా అని తెలుసుకోవటం కోసం, ప్రభువా ఈ రోజంతా కాపాడావు ప్రభువా, నీకు స్తోత్రం అని అంటాడు. కానీ ఈ లోపలంతా ఏముంటుంది తెలుసా? అంటే దావీదు ఉన్నాడనే కదా నువ్వు మాట్లాడింది, లేకపోతే పలానా దేవుని విషయంలో ఉన్న సేవకులు ఉన్నారనే, లేకపోతే విశ్వాసులు ఉన్నారనే కదా నువ్వు మాట్లాడింది. అదే ఎవరు లేకపోతే నీ మనసులో నువ్వు అనుకుంటా, ప్రభువా ఈరోజు నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రం. ఎవరు లేనప్పుడు నువ్వు అనుకుంటావా మాట? చెప్పాలి. అనుకుంటావా? పొరపాటును కూడా అనుకున్నాడు, అసలు ఆలోచనే రాదానికి. అదే కనుక ఎవరైనా సరే నాలంటి వాడు ఉన్నాడు అనుకోండి, ప్రభువా ఈ రోజంతా నన్ను కాపాడావు ప్రభువా, అబ్బా వీడికి అంత భక్తిరా నేను అనుకోవాలి ఇక ఆడిని. అంటే ఏంటి? వీళ్ళు కపటం ఉంది వీడికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు విశ్వాసులలో కూడా చొచ్చి కొంతమంది బోధకులు దేవుని సేవకులు కాకపోయిన సేవకులని చెప్పుకొని, బోధకులు కాకపోయిన బోధకులని చెప్పుకొని వారు ఏం చేస్తున్నారు? దేవుడు నాకు ఈ చూపించాడు, దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. కపటమైన మాటలు, చెడ్డ మాటలు. ఏమండి? ఏమి జరగకపోయినా నీకు ఇది జరిగిపోద్ది, ఏది రాకపోయినా ఇది నీకు వచ్చేసింది. ఏంటి? ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇంకా ఇల్లు కట్టుకోవటం, పొలాలు కొనుక్కోవటం. దేవుడు నీకు ఏం చెప్తున్నాడు? రాజ్యము సువార్త విషయమై ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవ జాతి కూడా ఆయన నిత్య రాజ్యములో ప్రవేశించాలని చెప్పి ఉద్దేశముతో యేసు క్రీస్తు ప్రభువు వారు తన నిత్య మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చే ఇళ్ళు ఎత్తాడు, పొలాలు ఎత్తాడు, ఉద్యోగాలు ఎత్తాడు, పెళ్ళిళ్ళు అయితే నీ గర్భఫలం వస్తుంది. దేవుడు నీకు చెప్పేది చెప్పండి. ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో సమకూర్చి నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ నమ్మకం అనేది ప్రభు విషయంలో మీరు ఆనుకోవాలి. ఎవరి మనసు నా మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గల వారినిగా నేను కాపాడుతానని చెప్పిన దేవుడు, ఈరోజు దేవుడు నీకు తగిన సమయంలో నీకు కావలసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా నీకు ఉద్యోగం ఇవ్వడా? నీకు తగిన సమయంలో పెళ్లి నీకు సమకూర్చి చేయడా? నీకు తగిన సమయంలో గర్భఫలం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా?
దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావా? దేవుని అనుసరించి నడుచుకుంటున్నావా? కపటం లేని జీవితం జీవిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే వచ్చిన అధ్యాయంలో 32 ఒక మాట అంటున్నాడు చూడండి. ఒక మాట ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు చూడండి. తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రయోచితము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చెప్పండి ఏంటంట? యెహోవా చేత నిర్దోషని నువ్వు ఎప్పుడైతే ఎంచబడతావో ఆత్మలో కపటం లేనివాడుగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని చేత నిర్దోషని నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటావో నీ జీవితంలో కపటం అనేది ఉండదు. దేవుని చేత నిర్దోషని నువ్వు ఎంచబడినప్పుడు, దేవుని చేత నీవు ప్రవక్తనని నువ్వు ఎప్పుడైతే ఎంచబడతావో, దేవుని చేత నువ్వు నిజమైన బోధకుడు అని ఎంచబడతావో, నీవు దేవుని చేత నిజమైన సేవకుడు అని ఎంచబడతావో, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నువ్వు ఎప్పుడైతే ప్రవచిస్తావో నీ జీవితంలో, నీ సంఘంలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఎవరన్నా గమనిస్తున్నారా? ఎక్కడ చూడని అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త. క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పి పలు మార్లు మిమ్మల్ని మోసపరుస్తాడు. ఈ అంత్యక్రీస్తు పరిపాలన కింద ఉన్నటువంటి వ్యక్తులు దేవుని రాకడలో ఎన్ని సూచనలు కనబడతాయి మనకి. ఎక్కడ చూసిన యుద్ధాలే, ఎక్కడ చూసిన కరువు, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ కరువులు జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు పట్టుకొకడు చెట్టుకొకడు నిలుస్తారు. జాగ్రత్త. క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. మీకు అద్భుతాలు జరుగుతాయి, మీకు ఇలా జరుగుతాయి, మీరు పీడించబడుతున్న వాటి నుంచి విడిపించబడతారు, నీకు గర్భఫలం వస్తుంది, నీ ఉద్యోగం వస్తుంది, నీ భూఫలం నువ్వు దీవించబడతావు, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అక్కడ ఆల్రెడీగా ప్రభువు దేవుని యొక్క గ్రంథంలో లెక్కించబడి ఉన్నాయి కదా. దాన్ని అనుసరించి నడుచుకున్నవాడు దేవుని చేత, యెహోవా చేత నిర్దోషులను ఎంచబడినప్పుడు ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. వారి జీవితాల్లో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. జరుగుతాయి అంతే. మన జీవితంలో చెడ్డ మాటలు మన నోటి నుండి పలకూడదు. మొట్టమొదటి మాట ఏం చెప్పండి? మన నోటి నుండి చెడ్డ మాటలు పలకకూడదంతే. మన నాలుకను కాసుకోవాలి. చెడ్డ మాటలు పలకూడదు, అబద్ధపు మాటలు పలకూడదు. అబద్ధాలు లేచిన కానీ అబద్ధాలు ఎవరి ఏం లేదు, పైనుంచి కిందకి దిగే లోపల అబద్ధాలు ఆడేస్తారు. అబద్ధం, మోసం ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేసావా? అబద్ధం అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకో. ఈ అబద్ధం నరకానికి తీసుకెళ్తాం కాదు, నీ జీవితం అంతా కూడా ఎడారి బ్రతికైపోతే, మౌఢమైన జీవితం అయిపోతే. గుర్తుపెట్టుకో. అబద్ధం ఎక్కడ చూసిన అబద్ధం, అబద్ధ ప్రవచనాలే, ఎక్కడ చూసిన అబద్ధపు దర్శనాలే. దేవుడు నాకు చూపిపోయిన దేవుడు నాకు చూపించాడని చెప్పటం, దేవుడు నాకు చెప్పపోయినా నాకు చెప్పాడని చెప్పటం. ఎందుకంటే సిగ్గులేని జీవితం మనకి ఎందుకండి? దేవునికి ఎందుకు విరుద్ధం అయిపోతున్నాం? దేవుని చేత నిర్దోషులను ఎంచబడితే అది నీకు ఎట్లా తెలుస్తుంది? ఎంచబడింది సంగతి ఎట్లా తెలుస్తుంది నీకు? చెప్పాలి. ఎట్లా తెలుస్తుంది మీకు? దేవుని చేత నిర్దోషులను ఎలా ఎంచబడతావు? ఎలా తెలుసుకోగలుగుతావు? ఎలా ఉండగలుగుతావు? ఎలా నువ్వు గ్రహించగలుగుతావు? ఆ విషయం, ఆ వివేకం కలిగి నువ్వు ఉండగలుగుతున్నావా? ఏదో అంటా చూసావా? సామెత గుడ్డెద్దంట ఇది చేలో పడినట్టుగా. ఏంటంటే కొంతమంది బోధకులు, సేవకులు, ప్రవక్తలు, అపోస్తులు, ఎంతమంది అంటే సువార్తలు అనబడిన ప్రతి ఒక్కరు కూడా అక్కడక్కడ నిలబడుతున్నట్టు కొంతమంది వ్యక్తులు అదే గుడ్డేటిది కనుక చేలో పడినట్టుగా బరోమంటూ పరిగెత్తుతున్నారండి. ఎక్కడ పడితే అక్కడికి. ఏ సందులో చూసినా ఈడే, ఏ సందులో చూసినా ఈడే, ఏ గొంతులో చూసినా వాడే. ఎక్కడ చూసిన ఈడి మోకమి, ఎక్కడ చూసిన ఈడి మోకమి, ఎక్కడ చూసిన ఈడి మోకమి. ఎప్పుడు 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 సంఘం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? చెప్పండి. ఎప్పుడు చూసిన ఏదో ఒక మీటింగ్ భయంకరమైన పరిస్థితి జరిగిపోతూ ఉన్నాయి.
నాకు తెలిసి ఎక్కడో ఏదో ఒక 2-3 చోట్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఫెలోషిప్లు పెట్టారు. ఇప్పుడు అట్లా కాదు, వీధికి ఒక సంఘం అన్నట్టుగా వీధికి ఒక ఫెలోషిప్ అయిపోయిందండి. మనిషి ఇవాళ సంఘంలో చెప్పండి ఏంటంట, ఈ సేవకుడు ఒక 10 మంది వచ్చారంటే ఈడో ఒక ఫెలోషిప్ పెట్టేస్తాడు, అది ఒక ఫెలోషిప్ పెట్టి ఇది ఒక ఫెలోషిప్ పెడతాడు. 365 రోజులు ఫెలోషిప్. ఎక్కడున్నారంటే పలానా ఫెలోషిప్లో ఉన్నాను. అది ఎక్కడున్నానంటే నేను పలానా విశ్వాస దగ్గర ఉన్నాను, కొన్ని విషయాలు చెప్పడం బలపరచడం కోసం నేను ఇక్కడ వచ్చానని నేను నా చెవులో ఎంత నేను ఎప్పుడైనా ఈ చెవు కానీ ఎప్పుడు కూడా విన్నాను. నేను ఎక్కడున్నారా నాయన అన్నాం అనుకో, నేను పలానా గన్నవరంలో ఫెలోషిప్లో ఉన్నాను, పలానా గుంటూరులో ఫెలోషిప్లో ఉన్నాను, పలానా విజయవాడలో ఫెలోషిప్. అసలు ఫెలోషిప్ అంటే ఏంటి? ఫెలోషిప్లో దేవుని సేవకులు నెలకు ఒకసారి కలుసుకొని మన యొక్క వ్యక్తిగతమైన పరిస్థితులు ఒకరినొకరు తెలియపరుచుకొని ప్రార్థన చేసుకొని బలపరుచుకొని మనలో మనము మన సంఘానికి మన సంఘంలో ఉన్న విశ్వాసులు అయిన వారిని పరలోక రాజ్యానికి ఎలా చేర్చాలనే ఒక ఉద్దేశంతో ప్రసన్న వేదన కలిగి ప్రార్థన చేసేవాళ్ళు సేవకులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. కపటమైన మాటలు, మోసపూరితమైన మాటలు, చెడ్డ మాటలు, అబద్ధాలు, ఈ పరిస్థితులు జరిగిపోతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో కపటమైన బోధ కాదు మాది. మరి నీ బాధ ఏ బోధ? అపొస్తల బోధ. ఏది? కొంతమంది మీ అపొస్తల బోధ అంటారు, కానీ నేను చెప్పేవన్నీ ఒక ఆయన ఎట్లాగ ఏం చేసేది చెప్పండి, ఫస్ట్ ఉన్నంత ప్రేమ ఇంకాస్త నా మీద ఏదన్నా జరిగి ఏదన్నా పరిస్థితి వస్తుందిరా అన్నప్పుడు ఇక్కడ ఫోనెత్తడం మానేస్తాడే. ఫోనెత్తడే కాదు, ఎప్పుడుకో ఫోన్ ఎత్తా హలో అంటే ఇంక నేర్పం వచ్చేస్తా ఆయనకి. ఇదొక పరిస్థితి. అర్థం చేసుకున్నాను ఆ మాటలు చాలా జాగ్రత్త. మొదటిగా కపటమైన జీవితంలో నుంచి మీరు బయటికి రావాలి. చెడ్డ మాటలు నీ నోటి నుండి పలకూడదు. అబద్ధపు మోసపు మాటలు నీ జీవితంలో నీ నోటి నుండి రాకూడదు. దేవుని సేవకుడు అంటే సేవకుడు, విశ్వాసి అంటే విశ్వాసి, సువార్తికుడు అంటే సువార్తికుడు, అపొస్తలుడు అంటే అపొస్తలుడే, ప్రవక్త అంటే ప్రవక్తే. దేనిని ఆశించకుండా ఏదో దాన్ని ఆశించటానికి ఏదో మనం పొందుకోవటం కోసం దేవుడు నాకు ఇది చూపించాడు, దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు, దేవుడు నాకు అది చేశాడు, ఈ దేవుడు నాకు ఇది చేయమన్నాడు. ఏమండి, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులండి. ఒక ఊరిలోనండి ఇలాగే జరిగింది. ఈ ఒక మాట చెప్పి రెండో మాటలోకి వెళ్తాను. ఒక ఊరిలో ఏం జరిగిందంటే, అరే నీ సేవ లెక్క వచ్చింది అబ్బాయి, నువ్వు 20,000 రూపాయలు కట్టాలరా అన్నాడు. వామ్మో, దేవుడి సేవకుడికి దేవుడు చెప్పాడంట 20,000 కట్టి సేవకు రమ్మన్నాడంట. వీడికి బుద్ధి ఉంది, వీడికి బుద్ధి జ్ఞానం ఉందా? వీడికి సరైన ట్రైనింగ్ లేదు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సరిగ్గా తెలియదు. వీడికి లెక్క ఎట్లా వస్తుంది? 15 రోజులు లేకపోతే 30 రోజులు లేకపోతే 40 రోజులు నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. వీడికి ప్రార్థన చేయటం రాదు. ఇది 40 రోజులు ప్రార్థనలో ఉంటే సేవకుడు అయిపోతారా? దేవుని పిలిపేంటో తెలుసా? అవునే, నీ సాక్షార్థం నీ సాక్ష్యం ఏంటో ఒకసారి ఆలోచన చేసావా? మొదటిగా నువ్వు రక్షణలోకి వచ్చేటప్పుడు నీ సాక్ష్యం ఏంటి? నీకు దేవుని పిలుపులో ఉన్నట్టు సాక్ష్యం ఏంటి? పిలిచిన విధానం ఏంటి? ఇవన్నీ ఎవరన్నా ఏదన్నా చెప్తారా? నీకు లెక్క వచ్చేదిరా 20,000 కట్టి సేవలు రా. వీడు నిజంగానే గబ వీడు ఆటో ఉంటే ఆటో అమ్మటం, ఇల్లు ఉంటే ఇల్లు తాకడ పెడతాం, లేకపోతే ఏదో సంథింగ్ ఏదో ఒక 10 రూపాయల వడ్డీకో 5 రూపాయల వడ్డీకో తీసుకొచ్చేసి అయ్యగారికి సమర్పించుకుంటాడు. అయిపోయింది. సంఘం అంతా దేవుడు చెప్పాడంట. ఏమని చెప్పాడు? సంఘం అంతా కలిసి అంట తల ఒక రూపాయి వేసుకొని అంట పెద్ద కుమారుడికి అంట ఉంగరం తొడగమన్నాడంట దేవుడి. ఉంగరం ఎందుకు తొడగమన్నాడు? వీడు తప్పిపోయాడు. ఏమన్నా తప్పిపోయిన కుమారుడు గురించి విషయంలో మనం వస్తే అక్కడ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు,
వెళ్ళాడు, పదులు పట్టి తినే పరిస్థితికి వచ్చేసాడు. మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. నూతన వస్త్రాలు పెట్టాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు తొడిగాడు, భుజానికి ఎక్కించుకున్నాడు, మంచి విందు చేశాడు. ఇప్పుడు నీ కుమారుడు తప్పిపోయాడా? ఏ విషయంలో తప్పిపోయాడు? ప్రార్థనలో ఉన్నాడా? ప్రార్థన చేశాడా? వాడి పరిస్థితి ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, పరిస్థితులు ఇవన్నీ నువ్వు తెలియని ఎరిగావా? దేవుడు నాకు చెప్పాడు, సంఘం అంతా కలిసి తల రూపాయి వేసుకొని ఆడు ఉంగరం తొడగమన్నాడు. ఇది తొడిగేశాడు. ఇవన్నీ ఏమనుకుంటాం? కపటమైన మాటలు, చెడ్డ మాటలు, చెడ్డ దర్శనాలు, అబద్ధ ప్రవచనాలు ఇవి. అందుకనే మనలో వచ్చి ఉంటారు. చాలా జాగ్రత్త. అంత్యక్రీస్తు పరిపాలన కింద ఉన్నట్టి వ్యక్తులు ఈ రీతిగా ఇలా మాట్లాడతారు, దొంగ ప్రవచనాలు ప్రవచిస్తారు, దొంగ దర్శనాలు దొంగ దర్శనాలు తెలియపరుస్తారు. ఇదిగో నీ దగ్గర ఉన్నదంతా కూడా దోచుకొని పోయి రేపు పరలోక రాజ్యం వచ్చినప్పుడు, సమీపించినప్పుడు నువ్వెవరిదో నాకు తెలియదా? అదేంటి ప్రభువా, నువ్వు ఆ రోజున ఇంత చెప్తే మేమంతా ఇంత చేసాం, ఉపవాసం ఉన్నాము, అతి చేసాం, ఇటు చేసాం. అరే అయ్యగారికి ఉప్పు వండబట్టి ఉప్పు వండావు, అయ్యగారికి పలవ వండబట్టి పలవ వండావు. అయ్యో పరలోక రాజ్యము సమీపించినప్పుడు నువ్వు ఎవరో తెలియదంటున్నావు ఏంటి ప్రభువా అంటే ఏం చెబుతావు నువ్వు? సమాధానం చెప్పు. ఏడాడు నీకు ప్రవచనాలు చెప్పేవారే, దర్శనాలు కనేవారే ఎవరండి? ఏరే పిలువు. పరలోక రాజ్యానికి సమీపించినప్పుడు మీరందరూ ఉంటారా? ఉన్నారు. గుర్తుపెట్టుకో, చాలా జాగ్రత్త. అంత్యకాలంలో ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం, అంత్యక్రీస్తు పరిపాలన కింద మనం ఉన్నాం. అది ఏమిటో పరీక్షించుకో. వీళ్ళందరూ మనుషులను సంతోషపెట్టే బోధ, కపటమైన బోధ. వీటి నుండి మనం విడిపించబడాలి అని అంటే ఏం చేయాలి? యెహోవా చేత నిర్దోషని ఎంచబడి కపటం లేని వాడిగా మనము ధన్యత పొందుకొని ఆయన కృపలో మనం నడుచుకున్నాం. దేవుడు తన వాక్యాలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడైన దేవా,